రాజర్షి అయిన ప్రాచీన బర్హి కొడుకులను ప్రజాపాలనానికి నియోగించి తాను తపస్సు చేయటానికి కపిలాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ నియమంతో ఏకాగ్రచిత్తుడై సంగములన్నీ విడిచి ధైర్యంతో భక్తితో గోవిందుని పాదపద్మాలను చింతిస్తూ బ్రహ్మ రుద్రాదులకందని ఆనంద పదవిని పొందాడు అని మైత్రేయుడు విదురునితో చెప్పి ఇంకా ఇలా అన్నాడు. శ్రీహరి యశస్సుతో భువనాలన్నీ పావనం చేసే, మనశ్శుద్ధి కలిగించే, ఉత్కృష్ట ఫలదాయకమై నారదుడు చెప్పిన ఈ అధ్యాత్మ పారోక్ష్యం చదివినవాడు విన్నవాడు లింగ శరీరం విడిచి బంధాలన్నీ విడిచి విదేహ కైవల్యం పొందుతాడు, ఇక సంసారంలో పడడు అనగానే మైత్రేయునితో విదురుడిలా అన్నాడు. మునినాథ ప్రచేతసులాఘనమగురుద్రోపదిష్ట కమలోదర కీర్తనముననే గతి పొందిరి వనజాక్షుడు సంతసింపవారనఘాత్మా. మునీంద్ర, శివుడు ఉపదేశించిన ఆ శ్రీహరి స్తోత్రాన్ని కీర్తించి ప్రచేతసులు ఏ గతిని పొందారు. జై శ్రీకృష్ణ.